హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్దు వ్లాగ్స్. సో ఈరోజు జనవరి 28కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్స్ లాలా లజపత్ రాయ్ బర్త్ యానివర్సరీ జనవరి 28, 1865. ఈయన పంజాబ్లో జన్మించారు. ఇతన్ని పంజాబ్ కేసరి అంటారు, అంటే లైన్ ఆఫ్ పంజాబ్ అని. ఈయన సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటీని స్థాపించారు. అలాగే 1920లో ఐఎన్సీకి ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు. ఈయన బ్రిటిష్ వారి వస్తువులకు బదులు ఇండియాలోనే గూడ్స్ని తయారు చేసి వాడడం ద్వారా ఇండియాలో ఉన్నటువంటి లోకల్ బిజినెస్కి హెల్ప్ అవుతుందని చెప్పడం జరిగింది. లాలా లజపత్ రాయ్ గారు 2 న్యూస్ పేపర్లని రిలీజ్ చేశారు. ఒకటి పంజాబ్, ఇంకోటి ప్యూపిల్. ఈయన ఇండియన్ హోమ్ రూల్ లీగ్ని అమెరికాలో 1917లో స్థాపించడం జరిగింది. అలాగే ఈయన ఒక బుక్ రాశారు, దాని పేరు అన్హ్యాపీ ఇండియా. వరల్డ్ లెప్రసీ డే ఎవ్రీ ఇయర్ లాస్ట్ సండే ఆఫ్ జనవరి జరుపుకుంటాం. ఈ ఇయర్ అయితే జనవరి 28న జరుపుకుంటున్నాం. లెప్రసీ మీద అవగాహన కల్పించడానికి గత 65 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 2024 యొక్క థీమ్ ఏంటంటే బీట్ లెప్రసీ, అంటే కుష్టి వ్యాధికి సంబంధించిన కలంకాన్ని తొలగించడం, వ్యాధి బారిన పడిన వారికి గౌరవం పెంచడం అనేది దీని అర్థం. డేటా ప్రైవసీ డే. సో మన లైఫ్స్ అనేవి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఈ రెండిట్లో మిక్స్ అయిపోయి ఉంటుంది. సో మన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని చెప్తూ జనవరి 28ని డేటా ప్రైవసీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 2024 డేటా ప్రైవసీ వీక్ యొక్క థీమ్ ఏంటంటే టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ డేటా, అంటే మీ డేటాని మీరు నియంత్రించండి. ద ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కేఎం కరియప్పన్ బర్త్ యానివర్సరీ కూడా జనవరి 28న జరుపుకుంటున్నాం. వరల్డ్ జియోఫ్రోస్ క్యాట్ డే. దక్షిణ అమెరికాకు చెందిన ఈ చిన్న జాతి పిల్లలను సంరక్షించడానికి చేసిన ప్రయత్నంగా జనవరి 28ని ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. నేషనల్ డైజీ డే. దీన్ని 20th సెంచరీ నుండి సెలబ్రేట్ చేస్తున్నాం. నేచర్స్ యొక్క మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ని డెడికేట్ చేస్తూ ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. డైజీ అనేది ఇన్నోసెన్స్, ప్యూరిటీ, లవ్ అండ్ జాయ్కి సింబాలిక్గా ఉంటుంది. సో ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాం నేషనల్ డైజీ డేగా. నేషనల్ బైబిల్ సండే ఎవ్రీ 4th సండే ఆఫ్ జనవరి జరుపుకుంటాం. అయితే ఈ ఇయర్ జనవరి 28న ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే భూమి మీద అత్యధికంగా చదివే బుక్ ఏంటంటే బైబిల్. ఎవ్రీ ఇయర్ 1 million కాపీస్ ప్రింట్ అవుతూ ఉన్నాయి. రాటిల్ స్నేక్ రౌండప్ డే. సో దీన్ని 1958 టెక్సస్లో రాటిల్ స్నేక్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని కంట్రోల్ చేయడానికైతే స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. సో నేను ఒక్కొక్క పాయింటే చెప్పడం జరిగింది ఈ వీడియోలో. సో ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉద్దు వ్లాగ్స్. లవ్ యూ ఆల్.